ఎప్పుడు మనస్సు ఎలాంటిదో తెలుసా? యోగ వాసిష్ఠంలో చెబుతారు, నువ్వు చూడకపోతే అది పని చేస్తుంది, నువ్వు చూస్తే అది పని చేయదు అన్నాడు. మనస్సు అంటే అంతే, అప్రేక్షితాతు స్ఫురతి. నువ్వు దానికేసి చూడడం లేదు కాబట్టి అది ఆలోచిస్తోంది. ప్రేక్షితాతు వినశ్యతి. నువ్వు చూడడం మొదలు పెడితే అది ఆగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారండి, నేను చెబుతున్నాను. చాలామంది అందరూ ఎందుకు వచ్చారు మీరు, ఆయన ఏదో గొప్ప మాటలు చెబుతారు విందామని వచ్చారు, అంతే కదా. కానీ ఒకరిద్దరు ఇంకో పని మీద వచ్చి ఉండొచ్చు. కళ్యాణం చూడడం కోసం ఒకడు వస్తే కన్న వేయడం కోసం ఒకడు వస్తాడు. ఈ దొంగతనానికి ఇక్కడికి వచ్చిన వాడికి ఇక్కడ పోలీసులు కనబడ్డారనుకోండి, వాడు ఏం చేస్తాడు? అమ్మో నలుగురు పోలీసులు ఉన్నారా, మన పప్పులు ఉడికేలా లేవు అని వెళ్ళిపోతాడా లేదా? సరిగ్గా మనస్సు అంతే, ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు గమనించావంటే ఆలోచన మానేస్తుంది, గమనిస్తే చాలా ఆలోచన మానేస్తుంది. పోలీసు దృష్టి పడగానే దొంగతనాన్ని మానేసినట్టే మనస్సు మీద ఆత్మ దృష్టి పడగానే మనస్సు ఆగిపోతుంది. ఆలోచన ఆపేసే విధానం అది. ధ్యానం కుదరాలంటే చెయ్యాల్సిందే.